బరబ్బర్ ప్రభుత్వాలే, నేను ఆల్రెడీ చెప్పిన కదా, ప్రభుత్వాలే ఇది రాజ్యం చేసినటువంటి హింసనే. ఓకే, ప్రభుత్వాలు చంపినాయి పోలీసు వ్యవస్థను, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు ఉంటే, ఇటువంటి వాళ్ళ పాత్ర ఉండేది ఉంటే వాళ్ళ పప్పులు ఉడకాయనే ఉద్దేశంతో రాజ్యం చంపింది ఇది. ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టారు కదా, వదిలిపెట్టి వచ్చిన తర్వాతనే కదా సాంబశివుడిని చంపింది కూడా. అంటే రాజ్యం కాపాడాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది కదా, ప్రభుత్వాల మీద. కానీ ప్రభుత్వమే చంపింది వీళ్ళను, ప్రభుత్వమే తీసుకుపోయినారు. ఈ సాంబశివుడి వల్ల ఏ వ్యవస్థకు లేకపోతే ఏ రాజ్యానికి భయం ఉండే? రాజకీయ వ్యవస్థకు భయం ఉండే. ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగిన అయ్యేది ఉంటే, ప్రజాపక్షాన కనుక ఉండేది ఉంటే ఇవాళ ఇక్కడ గుట్టలు ఇటువంటి అన్ని కొట్టుకపోకపోవు. ఇవాళ మీరు భువనగిరి ప్రాంతం ఈ చుట్టుపక్కల చూడండి, ఏ గుట్టలు మాయమైపోయినాయి మొత్తం. ఇక్కడ ఇసుక దందాలు ఉండకపోవు. ఒకవేళ ఆయననే ఆ దందాలు చేసేది ఉంటే ఆయన చంపకపోవు. శత్రువు ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి దోపిడి వర్గాలకు ఆయన శత్రువుగా కనిపించిండు కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థనే అతన్నే లేకుండా చేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో తనను కథం పట్టించిండ్రు. పాత కక్షలు ఆయన అన్నలలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద కూడా దాడులు చేసిరు, చంపిండు కాబట్టి అని అంటే అదొక వ్యవస్థతో వచ్చినటువంటి దాన్ని ఆయన అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇక్కడ రాజ్యం కాపాడుకోవాల్సిన రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరు కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇలా పోలీసులు కూడా అంటే నేను పోలీసులు కూడా ఎవరు డైరెక్షన్ చేస్తారు? రాజకీయ నాయకుల డైరెక్షన్స్. ఆ రాజకీయ నాయకులు ఇక్కడ సపరేట్ ఆర్మీని ఒకటి తయారు చేసి, ఒక ముఠాను తయారు చేసి, ఆ ముఠాకు పోలీస్ వ్యవస్థను అండగా నిలిపి రాజకీయ వ్యవస్థ చేసినటువంటి హత్య అది. ఒకవైపు ఏమో తుపాకులు వదలండి, ఓటు ద్వారా రాజ్యం తెచ్చుకుందామని చెప్పేసి అంటూ ఉంటే, ఇట్లా తుపాకులు వదిలి ఓటు ద్వారా రాజ్యం తెచ్చుకుందామని వచ్చిన వాళ్ళని కూడా చంపుతూ ఉన్నారు. మరి సాధ్యమైతే అంటారా? అది తప్ప నీకు వేరే దారే లేదు. నేను కూడా వ్యక్తిగతంగా కావచ్చు, నేను నా మొదటి నుంచి కూడా ఓటుతోనే రాజ్యాధికారం తీసుకొచ్చుకోవాలి. తుపాకీ గుట్టాలతోటి తోపులతో రాజ్యాధికారం అది కాదు, అది అసంభవం. భారతదేశం మనకు రాజ్యాంగం ఉన్నటువంటి జీవితం తుపాకీ వదిలినాక లేదు కదా. అదే అందుకనే చెప్తున్నా కదా, ఆ రాజ్యం అటువంటి రాజ్యం ఇక్కడ లేదు. ఆ స్థాపన కోసం ఇప్పుడు బయటికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ రాజ్యం స్థాపన కోసం కొట్లాడాల్సిందే. జనం పక్షాన్ని నిలబడి ఓటునే ఆయుధంగా చేసుకొని ఎమ్మెల్యేలు అంటే శాసనాలు చేసేటువంటి శాసనసభలలో, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, అటువంటి వాటిలో శాసన సభలలో కనుక ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల గురించి పనిచేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కనుకుంటే వేరే తీరు ఉంటుంది. ఈయన మామూలు సాంబశివుడు మామూలు తెలుగుగలడు కాదు. నేను నల్లమలలో చెంచుపెంటలలో చాలా చెంచుపెంటలలో తిరిగినాం మేమంతా. తిరిగిన టైంలో ఈయన దేవుని లెక్క చూసేది అసలు అక్కడ. అంటే ఈయన ప్రజల గురించి అట్లా పనిచేసిన వాళ్ళ సర్వం త్యాగం చేసి కదా, ఇల్లు కూడా లేదబ్బా. చూడండి మీరు వాళ్ళ కుటుంబాల పరిస్థితి. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు బెల్లెలతని తీసుకో, వాళ్ళ కుటుంబంలో కూడా రాములు చచ్చిపోయాడు, మల్లేష్ చచ్చిపోయాడు, ఎక్కిరి సిద్ధులు చచ్చిపోయాడు, కరుణాకర్ చచ్చిపోయాడు. ఒకటే కుటుంబంలో దాదాపు 5 నుంచి 6 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ కుటుంబంలో 2 చచ్చిపోయారు.